2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నిటినీ ప్రజల మనసులలో నుంచి తుడిచేసి వేరే రకమైనటువంటి అనుమానాలు రేకెత్తించి వారిలో సూపర్ 6 హామీలకు సంబంధించి ఆ చర్చను తీసేసి రాష్ట్రంలో ఇంకొకరిని ప్రతిపక్ష పార్టీల వారిని బదనాం చేసి వారి మనసుల్లో ఎక్కించడానికి మన రాష్ట్ర మీడియా కావచ్చు, ఎల్లో మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది ప్రస్తుత ప్రభుత్వం మీద. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేస్తూ ఉందని మాత్రం ప్రజలకు తెలిసిపోయింది. ముఖ్యంగా మన శ్రీనివాసుడి మీద చేసిన చర్యలు మాత్రం ప్రజలకు క్షమించిన ఆ భగవంతుడు మాత్రం ఖచ్చితంగా